మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త మంత్రివర్గం ప్రమాణం తర్వాత తొలి సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. 100 రోజుల ప్రణాళికపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త మంత్రివర్గం ప్రమాణం తర్వాత తొలి సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. 100 రోజుల ప్రణాళికపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త మంత్రివర్గం ప్రమాణం తర్వాత తొలి సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకి శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 100 రోజుల ప్రణాళికపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద నిన్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీలోని నరేంద్ర మోడీ నివాసంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎస్పెషల్లీ 100 రోజులకు సంబంధించినటువంటి పరిపాలన మీద దృష్టి పెట్టడమే కాకుండా ఈ 100 రోజుల ప్రణాళిక ఎలా ఉండాలి అనే దాని మీద ఈ కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించడమే కాకుండా మొదటి నుంచి ఆయన చెప్పినట్టు రైతుల సంక్షేమము, రైతులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మొదటి సంతకాన్ని రైతులకు మేలు చేసేటటువంటి కార్యక్రమంలో పెడతానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విధంగానే మొదటి సంతకాన్ని రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 100 రోజులకు సంబంధించినటువంటి ప్రణాళిక మీద ఒక రకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ జరిగేటటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో తొందరలోనే స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగాలి కాబట్టి సో పార్లమెంటుని సమావేశపరిచేందుకు ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి. సో కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గ నిర్ణయం మేరకు రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తీసుకెళ్లి ఏదైతే పార్లమెంటుని సమావేశపరచాలి, స్పీకర్ ఎన్నిక ఉంది కాబట్టి ఆమెకు ఒక నోట్ ఇస్తారు. సో నోటు ప్రకారం 2-3 రోజుల్లోనే పార్లమెంటుకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించి లోక్సభ సభ్యులుగా ఎంపికైనటువంటి 543 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ప్రొటెం స్పీకర్, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా దాని మీద కూడా ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రెండు పక్కన పెడితే ఎస్పెషల్లీ నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి 72 మంది కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ 72 మంది
కేంద్ర మంత్రులు, 30 మంది కేబినెట్ హోదాతో, అలాగే 36 మంది దాదాపు ఏదైతే సహాయ మంత్రి హోదాతో 5 మంది స్వతంత్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇంకా పోర్ట్ఫోలియోలు ఇవ్వనటువంటి నేపథ్యంలో సో ఈ మరి కాసేపట్లో ఈ కేంద్ర మంత్రివర్గం సమావేశం పూర్తయిన తరువాత పోర్ట్ఫోలియోలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీని మీద మోడీ ఈసారి 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలతోటి ఇప్పటికే మంత్రివర్గానికి సంబంధించినటువంటి శాఖల మీద ఒక కసరత్తు పూర్తయినటువంటి పరిస్థితి. సో కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా బీజేపీ తన వద్దే పెట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏదైతే హోంశాఖ కావచ్చు, అంతేకాకుండా విదేశాంగ శాఖతో పాటు ఆర్థిక శాఖ, మరికొన్ని ముఖ్యమైనటువంటి శాఖలు కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఈసారి డెవలప్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలను దేశంలో బలీయమైనటువంటి శక్తిగా మారుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి శాఖలను కూడా బీజేపీ తన వద్ద పెట్టుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడికి రైల్వే శాఖ ఇవ్వచ్చు. అంతేకాకుండా పెమ్మసానికి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సహాయ మంత్రిగా అవకాశం ఉండవచ్చు అనేసి చర్చ నడుస్తుంది. సో దీని మీద అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఈ 100 రోజుల ప్రణాళిక, స్పీకర్ ఎన్నిక, అంతేకాకుండా పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోల మీద ఒక అవగాహనకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ. గాయత్రి.